హలో అందరికీ. ఈరోజు మనం స్పెషల్గా పనీర్ అండ్ పరోటా ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ త్వరగా నోట్ చేసేసుకోండి. సో టొమాటోస్, ఆనియన్స్, చిల్లీస్, బఠానీ, పన్నీర్, కొత్తిమీర అండ్ మసాలా దినుసులు అన్నీ కూడా, ఎస్పెషల్లీ జీడిపప్పు. సో చాలా స్పెషల్ టేస్ట్ ఇస్తుంది. అండ్ మనం పరోటా ఇంట్లో లేయర్గా స్మూత్గా సాఫ్ట్గా సన్నంగా ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని హోటల్స్లో కొంచెం చాలా థిక్గా ఉంటుంది. సో తినేటప్పటికి కొంచెం బోర్ కొట్టేస్తుంది మనకి. సో ఇంట్లో ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేడవుతూ ఉండగానే చిల్లీస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ చిల్లీస్ వేసేసుకుందాం. అండ్ ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తుందో కొంచెం కామెంట్లో కూడా చేసి చెప్పొచ్చు కదా. అట్ ది సేమ్ టైం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కదా కొత్త రెసిపీస్ చేయడానికి, మీకు చూపించడానికి. సో ఈ చిల్లీస్ కొంచెం చిటిపట్లు ఆడుతూ ఉండగా ఇప్పుడు మనం ఇందులో మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుంటాం. సో ఈ పేస్ట్ ఏంటి అంటే, ఇందాక మీకు ఇంగ్రీడియంట్స్లో చూపించాను కదా, మసాలా దినుసులు అండ్ ఆనియన్స్ ఒకటి, టమాటోస్ మళ్ళీ మనం సపరేట్గా వేసుకోవాల్సిన పని లేదు. సో ఇవన్నీ ఒకేసారి మిక్సీకి వేసుకున్నాం అనమాట. ఇంకోసారి చెప్తున్నాను, ఆనియన్స్, టమాటాలు అండ్ ఇంకా ఇందాక మీకు చూపించిన మసాలా దినుసులు అన్నీ కూడా. సో ఈ పేస్ట్ చక్కగా మనకు కొంచెం దగ్గరగా పడుతున్నప్పటికీ ఇందులో మనం అడిషనల్గా కొంచెం కారం, ఉప్పు. సో కారం ఇంతకుముందు చెప్పాను, నేను బయట కొనుక్కోవట్లేదని చెప్పేసి. సో ఈ పేస్ట్ ఇలా దగ్గరికి అయ్యాక ఉప్పు, కారం వేసేసుకుంటాం. అండ్ ఇందులో కొంచెం బఠానీ, ఇందాక మీకు చూపించాను కదా, పచ్చి బఠానీ. సో బఠానీస్ జనరల్గా కొంతమంది కవర్లో 20 రూపీస్కి 30 రూపీస్ ప్యాకెట్స్లో కలర్ వేసి అమ్మేస్తున్నారు. సో కొంచెం చూసి జాగ్రత్తగా కొనుక్కోండి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా వరకు ఫేక్ అయిపోతున్నాయి. సో ఏది మంచిది ఏది చెడ్డదో ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ మధ్య అయితే. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇందులో మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి, కొంచెం బాగా థిక్ అయిపోయింది అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీరు టెక్స్చర్ బట్టి, అంటే మీరు ఒక ప్యాకెట్ అయితే ఎంత గ్రేవీ కావాలి, 2 ప్యాకెట్స్ అయితే పన్నీర్ ఎన్ని కావాలో మీరు దాన్ని బట్టి వేసుకోవచ్చు. మేమైతే ఒక ప్యాకెటే చేసుకుంటున్నాము. అండ్ పన్నీర్ క్యూబ్స్ యూజువల్గా మీరు పెద్దగా కట్ చేసుకున్నా, చిన్న కట్ చేసుకున్నా మీ ఇష్టం, నో ప్రాబ్లం. సో జనరల్గా నేనైతే చిన్న క్యూబ్సే కట్ చేసి పెట్టుకుంటాను. సో ఇది కొంచెం ఇలా మగ్గనిద్దాం. బాగా ఇలా మగ్గుతున్నాక మూత పెట్టేసుకుంటాం. తర్వాత ఇలా ఉంటుంది. ఒక 5 minutes తర్వాత తీస్తే. సో ఇది బాగా ఇలా దగ్గర అయ్యాక పన్నీర్ వేసుకుంటాం. పన్నీర్ పరోటా తినడానికి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అసలు. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో మమ్మీ జనరల్గా పరోటా చేయరని చెప్పి బయట తింటుండే. సో అది టేస్ట్ ఏదో పెద్దగా నచ్చట్లేదు. అది చాలా గట్టిగా ఉంటున్నాయి. ఒకటి 2 తినేటప్పటికి అమ్మాయ్యా అనిపిస్తుంది. బట్ ఇంట్లో హోమ్ స్టైల్లో చేసుకుంటే ఆ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు గరం మసాలా వేశారు. ఇప్పుడు ఇందులో మీరు డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేశారనుకోండి, చక్కెరగా అనిపిస్తుంది. చూసారా, నేను కూడా ఫస్ట్ అలాగే షాక్ అయ్యా. సో కొంచెం ఒక పించ్ ఆఫ్ షుగర్, అది చాలా తక్కువ. ఇప్పుడు మళ్ళీ కొంచెం కలిపేసుకుందాము. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేస్తే ఆల్ సెట్. అది అంటే అయిపోయిందా అనుకోకండి, ఇది కొంచెంసేపు ఇంకా కుక్ కావాలి. ఎందుకంటే ఇప్పుడే గరం మసాలా మనం వేసాం కదా, అట్లీస్ట్ ఒక 2 minutes కుక్ అవనిద్దాం. తర్వాత దించేసే ముందు బటర్ వేసుకుందాం. బటర్ ఈలోపు మనం ఒకసారి ఈ పిండి కూడా కలిపేసుకుందాం. పన్నీర్ ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయింది ఇంకా. అండ్ పరోటా ఆ లేయర్లు ఎలా వస్తుంది ఇప్పుడు కామ్గా చూద్దాము. సో గీ వేసేసాం, నెయ్యి వేసేసుకొని, ఇది గోధుమ పిండితో ఒత్తుకుంటున్నారు మమ్మీ యాక్చువల్లీ. ఇప్పుడు ఓకే, ఇలా మడత పెడతారనమాట. సో ఇది మనం చిన్నప్పుడు స్కూల్లో కర్చీఫ్లతో దిండులు తయారు చేసుకునే వాళ్ళం ఆడుకోవడానికి, ఒకటి అదేదో గేమ్స్ ఆడుకోవడానికి అట్లా అనమాట. గుర్తొచ్చింది. సో ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనకు లేయర్స్ వస్తాయి అన్నమాట. పురింజిదే
గుడ్ గుడ్. చూసినప్పుడు అన్నీ వచ్చినట్టే ఉంటాయి కానీ చేసినప్పుడే రావు. ఇది ఫాస్ట్గా చేసేసి ఫాస్ట్గా తినేయాలి అని ఉంది. ఆకలి వస్తుంది. అయిపోయింది. ఇది లాస్ట్లో కొంచెం కొత్తిమీర మిగిలిపోతే ఇంకొంచెం వేసేసారు. ఇది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది మొత్తానికి ఇది ఒక పక్కన అయిపోయింది కాబట్టి ఇప్పుడు కంప్లీట్ ఫోకస్ టువర్డ్స్ పరోటా. సో కాల్చినప్పుడు కూడా మనం నెయ్యే వాడుతున్నాం, ఆయిల్ కాదు. సో ఇలా వేయగానే ఇలా పొంగుతుంది చూడండి. అబ్బా బాగా వచ్చాయి. కొంతమంది కలిపేస్తున్నారండి, 2 చేతులు పెట్టేసి అటు ఇటు అని ఏదో కొడుతున్నారు డబ్బాలు వేసి. అంతా ట్రై చేయకండి, ఈజీగానే ఉంటుంది పరోటా అనేది. సో చాలామంది పరోటా అనగా అమ్మో అది ఎంత పెద్ద ప్రాసెస్ అన్నట్టు చూస్తున్నారు. సో ఇది చూసాక మీకు అర్థమవుతుంది అండ్ ఈజీగానే ఉంటుందని చెప్పేసి. అండ్ చేసినప్పుడు ఆల్సో యుల్ హ్యావ్ ఫన్. ఏమన్నావో ఏం విన్నాను, కన్నులతో చేసేది భాషే వేరు అంటే ఏమనుకున్నాను. కానీ మనలాంటి ఫుడ్ ప్రియాలుగా అయితే ఇలాంటి లిరిక్స్ బాగా కనెక్ట్ అవుతాయి. అంటే దానికే కాదు దీనికి కూడా మనం రిలేట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే చూస్తూనే ఒక పక్క కడుపు నిండిపోతుంది, మనసు నిండిపోతూ ఉంది. అలా అంటే మా అమ్మ తిన్నాం అనమాట అయితే నైట్ అంటది. వద్దులేండి ఆ పంచులు మనకి ఎందుకు. కానీ పరోటా 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 పరోటా. I don't like it. I avoid. But parota loves me. I can't avoid. సో ఇలాంటి డైలాగ్ మనకు నచ్చినట్టు ఆడేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ అయిపోయినాక కాల్ చేశాక ఇలా కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా ప్రెస్ చేస్తే మనకి ఆ లేయర్స్ అనేది వస్తుందన్నమాట. సో మనకి హోటల్స్లో కూడా ఇలా చేస్తారండి, మనకు కనిపించదు అంతే. మనకు కనిపించినంత వరకు అన్నీ పర్ఫెక్ట్గా హైజీనిక్గా ఉన్నాయని అనుకుంటాం. సో చూసారా ఎంత స్మూత్గా, చాలా పల్చగా అలాగ లేయర్గా వచ్చిందో. సో ఫైనలీ ఇట్స్ రెడీ టు ఈట్. మీరు కూడా తినేసేయండి. థ్యాంక్ యూ.